నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్ మీద వీడియోస్ అయితే వస్తుంటాయి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరణకెళ్తే జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో 24 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల, రేషన్ కార్డుల సర్వే అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. దాదాపు 90% పూర్తి కావచ్చింది. దాదాపు ఈ 2-3 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి సర్వే పూర్తి కావస్తుందని చెప్పేసి అధికారులు అయితే ప్రకటిస్తున్నారు. మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఎవరి పేర్లైనా మిస్ అయితే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్పేసి కూడా మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం దరఖాస్తుకు అయితే మరో అవకాశం అయితే జీహెచ్ఎంసీ అధికారులు అయితే కల్పిస్తున్నారు. ప్రతి జీహెచ్ఎంసీ 150 వార్డులకు సంబంధించి మీ వార్డుల్లో మీ ఇంకెవరైనా అప్లై చేసుకోదలుచుకున్నా, పేర్లు మిస్ అయిన వారున్నా అందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం వైట్ పేపర్ మీద రాసిన మీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో మీ దరఖాస్తును అయితే అందజేయవచ్చు అని చెప్పేసి అధికారులు అయితే ప్రకటిస్తున్నారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ పెట్టండి. మా ఇంటికి సర్వే రాలేదు, మాకు ఫోన్ చేస్తున్నారు కానీ సర్వేకి రావట్లేదు, మేము ఎవరిని సంప్రదించాలని అడుగుతున్నారు. మీ వార్డుకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కలవండి, లేకుంటే మీ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ని కలవండి. మీ సమస్య వెంబటే క్లియర్ అయిపోతుంది. ఇంకా మీకు ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోతే ప్రతి సోమవారం నిర్వహించే కలెక్టర్ ఆఫీస్లో నిర్వహించే ప్రజావాణి ఫిర్యాదులకు ప్రజావాణిలో మీ యొక్క ఫిర్యాదు కూడా ఇవ్వచ్చు. ఇక చూస్తే షేరులింగంపల్లి నుంచి ఇందిరమ్మ ఇల్లు పొందడానికి మేము అర్హులం. గతంలో ఇంటి కేటాయింపు కోసం దరఖాస్తు అందించాం. మా దగ్గరకు ఎవరు దర్యాప్తు చేయడానికి, సర్వే చేయడానికి రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? గతంలో చేసిన దరఖాస్తులు వేస్టేనా అనే ఆవేదన వేలాది మందిలో ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు, అలాగే దరఖాస్తు చేసుకున్న వివరాలు సక్రమంగా లేకపోవడం, పేర్లు తప్పుపడడం, ఇంటి పేర్లు తప్పుపడడం, అడ్రస్ తప్పుపడడం, ఫోన్ నెంబర్లు తప్పు, ఆధార్ నెంబర్లు తప్పు, ఈ విధంగా ఇలాంటి తప్పులు పడడం, ఇలాంటి విచారణకు ఇళ్లకు అధికారులు రాకపోతే తిరిగి దరఖాస్తు చేసుకోవడానికైతే ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది. ఇక షేర్లింగంపల్లి జోన్ పరిధిలోని దరఖాస్తుల స్వీకరణ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన దరఖాస్తు ఫారం అంటూ ఏది అందించలేదు. తెల్ల పేపర్ మీద ఇల్లు కేటాయించాలని, ఆధార్ నెంబర్, ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో అక్కడ అడ్రస్, తర్వాత ఫోన్ నెంబర్లతో దరఖాస్తు ఇవ్వచ్చని అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇక రామచంద్రాపురం, పటాన్చెట్ సర్కిల్తో పాటు యూసఫ్గూడ సర్కిల్ కార్యాలయంలోని సిటిజన్ కౌంటర్లో కూడా దరఖాస్తులు స్వీకరించనున్నారు. సర్కిళ్ల కార్యాలయాల్లోకి వచ్చే పని లేకుండా వార్డు కార్యాలయంలోనే అందించవచ్చు. ఉదయం 10:30 నుంచి సిబ్బంది అందుబాటులో ఉంటారు. చివరి దశలో దర్యాప్తు. ఇక షేరులింగంపల్లి జోన్ పరిధిలోని సర్కిళ్లలో దాదాపు 1,10,574 దరఖాస్తులు వచ్చాయి. వీటిని దర్యాప్తు చేయాలని, అంటే సర్వే చేయాలని అధికారులు ఆదేశించారు. ఇక బిల్ కలెక్టర్లు, ఇన్స్పెక్టర్లు, ఏఈలు, ఏఎంసీలు ఇలా అనేక మంది సిబ్బంది, అధికారులు దాదాపు 230 మంది డిసెంబర్ నుంచి దర్యాప్తు ప్రక్రియలతో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటి వరకు 1,03,776 సర్వే అయితే పూర్తయింది. ఇంకా అంటే 93% సర్వే పూర్తయింది. ఇంకా 6,790 ఇండ్లని సర్వే చేస్తే ఇక కంప్లీట్ అయిపోయినట్టు చెప్తున్నారు. దాదాపు ఈ 2-3 రోజుల్లో ఈ జీహెచ్ఎంసీ పరిధిలోకి సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల, రేషన్ కార్డుల దరఖాస్తుల సర్వే అయితే పూర్తవుతుంది. ఇక కొత్తగా కూడా అప్లై చేసుకున్న వారు కూడా వారి దరఖాస్తులు కూడా ఆన్లైన్ చేసి మళ్ళీ వారిని కూడా ఇంటింటి సర్వే చేస్తారు. చేసిన తర్వాత ఇక ఫైనల్ లిస్ట్ పెట్టే అవకాశం ఉంది. దీనికి ఫిబ్రవరి 15 తర్వాత ఫైనల్ లిస్టు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ప్రజావాణిలో ఇళ్ల దరఖాస్తుల వెల్లువ. ప్రజావాణిలో ఇందిరమ్మ ఇళ్లకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకునే వారు ప్రజావాణిలో బారులు తీరుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తూ హైదరాబాద్లో దరఖాస్తులు అయితే నమోదు చేసుకుంటున్నారు. అంటే గ్రామాల్లో వారికి సరైనటువంటి జవాబులు దొరక్క, సమాధానాలు దొరక్క, వారి సందేహాలు నివృత్తి కాక డైరెక్ట్గా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ప్రజావాణి కార్యక్రమాన్ని పెట్టారు హైదరాబాద్లో. అక్కడనే డైరెక్ట్ ప్రభుత్వం హైదరాబాద్ పోయి అక్కడ 8 కౌంటర్లు ఉన్నాయి. ఆ 8 కౌంటర్లలో కేవలం ఇందిరమ్మ ఇళ్ల కోసమే 4,860 దరఖాస్తులు అయితే నమోదవుతున్నాయి. కాబట్టి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఈ దరఖాస్తుల్ని హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం వచ్చే దరఖాస్తుల్ని ఏ జిల్లా వాళ్ళైతే ఆ జిల్లా కలెక్టర్లకు ఆ దరఖాస్తులు అయితే పంపిస్తున్నారు. ఇక వాటన్నిటి కూడా ఆన్లైన్ చేసి తర్వాత రేషన్ కార్డుల కోసం కూడా చాలా దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి ఏ డిపార్ట్మెంట్ వారిగా ఏ జిల్లాలో దరఖాస్తు అయితే ఆ జిల్లాకి ఆ దరఖాస్తులన్నింటి పంపిస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక స్థానికులకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలంటూ చెప్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి గారు కూడా ఇందిరమ్మ ఇళ్ల అర్హులకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా కేటాయిస్తామని చెప్పేసి ప్రకటించారు. మరి ఈ 3,500 ఇళ్ళు కాకుండా ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా మరి ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు కేటాయిస్తామని చెప్పారు. మరి స్థానికులకే 2 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయించాలని సిపిఎం డిమాండ్ చేసింది. మంగళవారం అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. అర్హులందరికీ ఇండ్లు, పెన్షన్ ఇవ్వాలని కోరారు. సంక్షేమ పథకాల అమలు కేవలం దరఖాస్తులకే పరిమితం అవుతుందని, ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి, ఎన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే విమర్శిస్తున్నారు. ఇంకోటి చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు స్వాధీనం, తాళాలు పగలగొట్టి గృహప్రవేశం. నిజామాబాద్ జిల్లా మోతాడ్ మండల కేంద్రంలో ఘటన. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయినా తమకు ఇల్లు కేటాయించలేదని విసిగి వేసారినటువంటి పలువురు మహిళలు ఇళ్ల తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకుని గృహప్రవేశం చేశారు. అనంతరం తమ తాళాలు వేసుకున్నారు.
ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోతాడ్ మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్న అధికారులు తమకు ఇల్లు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఇండ్లు లేక అద్దె ఇళ్లలో నివసిస్తున్నామని, ప్రస్తుతం తాము నివసిస్తున్న గృహాల్లో పాములు వస్తున్నాయని, ఖాళీగా ఉన్న నివాస గృహాలను తమకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. తాము మాత్రం ఎవరు చెప్పినా వినబోమని, ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తాము నివసిస్తామని తెలిపారు. ప్రస్తుతం పి బ్లాక్, క్యూ బ్లాక్, ఆర్ బ్లాక్లోని 24 నివాస సముదాయాల్లో ఇండ్లకు తాళాలు వేసి ఉండగా వాటిని తొలగించి మహిళలు తమ తాళాలను వేసుకుని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు చెప్పారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నింటినీ ఎక్కడైనా నిర్మాణ దశలో ఉన్న పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేసి వెంటనే నిజమైనటువంటి లబ్ధారులకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేటాయించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ఇక ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసే వరకు ఎవరూ దౌర్జన్యాలకు పాల్పడరాదని, లబ్ధిదారులను ఎంపిక వారికి పట్టా సర్టిఫికేట్లు అందజేసిన అనంతరమే వాటిని వినియోగించుకోవాలని సూచించారు. అలా కాకుండా ప్రభుత్వ తాళాలను తొలగించి దౌర్జన్యాలకు పాల్పడితే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఇండ్ల వద్ద గ్రామ పంచాయతీ అధికారులను అక్కడక్కడ కాపలా ఉంచడం జరిగింది. సరే, ఏది ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా వెంటనే అర్హులందరికీ పంచాలి. తర్వాత స్థానికులకై డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని చెప్పి ఒక ఉంది. తర్వాత ప్రజావాణిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం భారీ ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. వాటన్నింటినీ కూడా ఆన్లైన్ చేసి మళ్ళీ సర్వే చేస్తామని అధికారులు చెప్తున్నారు. మరి జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుకు మరో అవకాశం ఇచ్చారు. మీ వార్డులో సంప్రదించి వైట్ పేపర్ మీద రాసైనా అప్లై చేసుకోండి. మళ్ళీ మీ దరఖాస్తులను ఆన్లైన్ చేసి మళ్ళీ మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తారు. తర్వాత ఫైనల్ లిస్ట్ పెడతారు. ఫిబ్రవరి 15 లేకుంటే ఫిబ్రవరి చివరి వారంలో ఇందిరమ్మ ఇండ్ల రేషన్ కార్డుల ఫైనల్ లిస్ట్ అయితే జీహెచ్ఎంసీలో ఖరారయ్యే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా వెయిట్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.